ఆయనతో పట్టుగా 2 దొంగల్ని సిలువేశారు. ఎందుకంటే మరణశిక్ష విధించారంటే మరణానికి తగిన హేతు, అంటే అంత పెద్ద నేరాలు చేస్తేనే కదా మరణశిక్ష విధించారు. కానీ యేసుప్రభు వారు ఏ నేరం చేయకపోయినప్పటికీ కూడా, ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఆయన కూడా తీసుకెళ్ళి సిలువ వేశారు. కాబట్టి అక్రమకారుల్లో ఒకనిగా ఆయన ఎంచబడిను అని వ్రాయబడ్డాది. అంటే ఆయన చేయకపోయినప్పటికీ కూడా ఎంచబడ్డాడు. కారణం, మనము పాపము చేసిన పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఆయన కూడా ఒక అక్రమకారుడుగా ఆయన కూడా ఎంచబడి మన నిమిత్తం పాపం ముద్దగా తయారు చేయబడి సిలువ మీద వేలాడాడు. మరి ఆయన వేలాడుతున్నప్పుడు 2 దొంగల్లో మరి ఒక దొంగ అయితే యేసు ప్రభువుని దూషిస్తున్నాడు. 2 దొంగల యొక్క సంభాషణ మనం గమనిస్తే, ఒకడేమన్నా నువ్వు క్రీస్తువు కదా, అభిషేకించబడిన వాడువు కదా, రక్షకుడు కదా, మరి అయితే నీకు నువ్వు రక్షించిన మమ్మల్ని కూడా రక్షించు. క్రీస్తునని చెప్పుకుంటాను, నువ్వు కూడా సిలువేయబడ్డవే, నువ్వు కూడా చనిపోతున్నావు మాతో పాటు, ఎంతకాలం నువ్వు చెప్పింది అబద్ధము అన్నట్లుగా యేసుక్రీస్తుని దూషిస్తుంటే, ఓ రెండో వాడు, ఇక నువ్వు ఇంకా మారవా, నీ బ్రతుకు మారదా, మనకైతే ఇది న్యాయమే, న్యాయంగానే శిక్ష విధించారు, మనం చేసిన పాపాలన్నింటిని బట్టిని శిక్ష విధించారు, సంతోషం, మనకు మరణ శిక్ష విధించారు. ఈయనైతే ఎటువంటి పాపము చెయ్యలేదు, కానీ ఈయన కూడా సిలువ వేయబడ్డాడు అని అక్కడ సాక్ష్యం పలుకుతున్నాడట. అంటే ఆయన ఇది మనకి న్యాయమే, శిక్ష బాగానే విధించారు అని అన్నాడు. అంటే తన తప్పుని ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వాడు కనికరాన్ని పొందుతాడు. ఒకటి, యేసు ప్రభువు దగ్గర కనికరాన్ని పొందటానికి ప్రధానమైన కారణం తన తప్పులు ఒప్పుకోవడం. ఏమన్నాడు, మనకి ఇది న్యాయమే, నిజంగా మన అర్హతలు చేస్తాం, పాప పనులన్నీ చేసాం, ఎదుటివాడిని దోచుకున్నాం, ఎదురువాడిని కొట్టాం, తిట్టాం, ఎదురువారి యొక్క భార్యలను మనం దోచుకెళ్ళి పాడు చేసి చంపాం, చేయకూడని పనులన్నీ, అక్రమ పనులన్నీ చేసాం, నన్ను కూడా సిలువ వేశారు. నువ్వు ఇంకా అదే శిక్ష విధిలో ఉన్నావు అంటే, ఇంకా అది శిక్ష అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నా తప్ప కానీ మారు మనసు పొందవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన తప్పే అని ఒప్పుకుని యేసు ప్రభు దగ్గర నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు వారి వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము పరదేశు ఒకటి కాదు, పరదేశు వేరు, పరలోక రాజ్యము వేరు, వేరుగా ఉన్నాయి. పరలోక రాజ్యమైనా పరదేశైనా ఒకటి అనుకుంటారు, ఒకటి కాదు. పరలోక రాజ్యం వేరు, పరదేశు వేరు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట చెప్పక 14 సంవత్సరాల ముందు జరిగిన ఒక సంభవాన్ని, అపోస్తలుడైన పౌలు నిద్రపోతున్నప్పుడు ఆయన ఆత్మ పరదేశులోనికి కొనుపోబడ్డది. ఇది ఎక్కడుందంటే అండి, 3వ ఆకాశంలో పరదేశు అనేది ఉంది, దానిపైన పరలోక రాజ్యం ఉంది. పరదేశి వేరు, పరలోక రాజ్యం వేరు. అంటే ఒక ఆవిడ ఇలాగే, నేను సాక్ష్యం విన్నాను, ఆవిడ ఇలాగే తెల్లారేసరికి లేచి కలవట్లు పలుకుతుందంట. ఏంటంటే, నేను రాత్రి దేవుని రాజ్యానికి వెళ్ళాను, అది చాలా వింతగా ఉంది, బలమైన రాజ్యం అది. ఆ రాజ్యములు ఎక్కడ చూస్తున్నా పాలరాతితో కట్టిన ఇళ్ళు, సలువు రాతి ఇళ్ళు, చక్క అందమైన రాజ్యము, చాలామంది మనుషులు ఉన్నారు, తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు. అయితే అందరి ఇండ్ల మీద కూడా వాళ్ళ పేర్లు రాయబడ్డాయి, కానీ నా పేరైతే కనిపించలేదు. అన్ని వీధులు తిరిగాను, తిరగా ఎక్కడ నాకు ఇల్లు కనిపించలేదు. మరి ఒక వ్యక్తి పిలిచి, ఎందుకు నువ్వు ఇలాగా తిరుగుతున్నావు అని అడిగితే, అయ్యా నా పేరు ఆ ఇంటి పైన రాసి ఉండలేదు, మరి దాని గురించి, నా ఇల్లు గురించి నేను తిరుగుతున్నాను అంటే, ఆయన అన్నాడట, నీ కొరకు ఇంకెక్కడ ఇల్లు కట్టబడలేదు కాబట్టి మరొకసారి భూమి మీదకి వెళ్ళి నీ పాపములన్నీ ఒప్పుకుని యేసు నామంలో రక్షణ పొంది తిరిగి రమ్మని ఆయన ఆమెను భూమి మీదకి తిరిగి పంపించాడట. ఆమె తిరిగి లేవగానే నేను దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చాను అని సాక్ష్యం పలుకుతుంది. ఇలాగే ఆత్మతో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఆత్మతో. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా శరీరంతో వెళ్ళాడు, శరీరము లేకుండా వెళ్ళాడు, కానీ అక్కడ వసింపసఖ్యం కానీ మాట్లాడకూడని మాటలు విన్నాడట. ఈ మనుషులు పలకకూడదు అటువంటి మాటలు విన్నాడట. నేను ఎలా వెళ్ళాను, ఆ మనిషి ఎలా వెళ్ళాడో, శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో అదైతే నాకు తెలియదు, కానీ దేవునికే తెలుసు. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాడండి, పరదేశు వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిత్యముగా నీతో
చెప్పుచున్నాను అని. పరదేశుకి మనం వెళ్ళాలంటే ఎటువంటి అర్హత కావాలి? దేవుడు పరదేశకు ఉత్తూరు పుణ్యాన్ని తీసుకుపోతాడా? అలా తీసుకుపోయాడు కదా. పరదేశం వెళ్ళాలంటే చాలా కష్టతరమైన, పరదేశం వెళ్ళటం కష్టమంటే ఇంకా పరలోక రాజ్యం వెళ్ళటం అంటే ఇంకా కష్టతరమైన పని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, చెవిగలవాడు ఆత్మసంగంతో చెప్పుచున్న మాట విన్నుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. పరదేశంలో ఏముంది? జీవవృక్ష ఫలముల చెట్టు ఉంది, అవును కదా. పరదేశంలో జీవవృక్ష ఫలముల చెట్టు ఉంది. ఆ ఫలములు మనం తినాలంటే, భుజించాలంటే ఏం చేయాలి? మనము జయించాలట. ఇప్పుడు ఏం జయించాలి? మరి యేసు ప్రభుతో సిలువ వేయబడిన వ్యక్తి ఏం జయించాడని యేసు ప్రభు వారు వెంటనే నిన్ను పరదేశంలోకి తీసుకెళ్తా అన్నాడు. అంటే మనం బ్రతుకున్నాం, మనం ఏం జయిస్తే మరి దేవుని రాజ్యానికి వెళ్తాం? ఆలోచించండి. మనం ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు మనల్ని ఆయన భుజింపునిస్తాడు, తిన్నిస్తాడు. ఈ పరదేశం అనేది మొట్టమొదటిగా మన భూమి మీద ఉంది. ఆది కాండంలో చూస్తే, ఆది కాండంలో ఆదామును సృష్టించక మునుపు దేవుడు ఒక తోట వేశాడు. దాన్ని ఏమనండి? ఏదేను తోట అన్నాడు. ఈ ఏదేని తోటలో చాలా వృక్ష ఫలాలు ఇస్తాడు. అదిగో ఆ తోట మధ్యలో అని రాయబడ్డ, తోట మధ్యలో జీవవృక్ష ఫలముల చెట్టును కూడా వేశాడు. ఆ జీవవృక్ష ఫలములు ఆదాముకి ఇవ్వాల్సి ఉంది, కానీ ఆదాము తొందరపడి ఆదాము భార్య దాంట్లో కోసుకు తిన్నారు. దేవుడిచ్చేంతవరకు కూడా వారు ఆగలేదు. దేవుడిచ్చేంతవరకు కూడా ఆగాలి. ఇచ్చేంతవరకు కూడా ఆగాలి అంటే మరి ఏం చేయాలి? ఏం జయించాలి? వీళ్ళు ఏదో ఒక దాన్ని జయించాల్సి ఉంది. దాన్ని జయిస్తే అది ఆదాము అవ్వలకి ఇవ్వబడుతుంది. అంతవరకు కూడా వీరు ఓపిక పట్టకుండా జయించకుండానే తిని పాపం చేస్తారు. అలాగే ఈ ఆదాము అవ్వలు చేస్తున్న తప్పును బట్టి ఈ జీవవృక్ష ఫలములు కలిగిన ఈ తోట ఏదైతుందో ఈ ఏదైనా తోటని పరదేశం అంటారు. ఈ పరదేశం ఎక్కడికి ఎత్తబడ్డది? భూమి మీద నుంచి 3వ ఆకాశమునికి ఎత్తబడ్డది. ఎక్కడికి ఎత్తబడ్డదండి? 3వ ఆకాశమునికి ఏదైనా తోట ఎత్తబడ్డది. జీవవృక్ష ఫలాలు అక్కడే కదా ఉంటాయి. ఇంకెక్కడున్నాయి? మరి ఏదైనా తోటలోనే కదా ఉంటాయి, అక్కడే నాటబడ్డది కదా. ఇప్పుడు ఏదైనా తోట అనేది ఉందా భూమి మీద? ఏదైనా తోట అనేది భూమి మీద లేదు. పెద్ద పెద్ద దేవదూతలన్నింటినీ కూడా ఖడ్గజ్వాలలు ఇచ్చి ఆ తోటకు అడ్డంగా కావలు పెట్టాడు దేవుడు. దాన్ని ఎక్కడికి ఎత్తాడండి? ఆదాం మళ్ళీ పాపం చేస్తారు, మనుషులు పాపం చేస్తారేమోనని తిరిగి మళ్ళీ దాన్ని ఆదాము సంతానం పాపం చేస్తారేమోనని దేవుడు అనుకున్నని ఆ జీవవృక్ష ఫలములు కలిగిన తోటను 3వ ఆకాశానికి ఎత్తాడు. దాన్ని పరదేశు అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ పరదేశిని ఏమంటారంటే కావలి కోట, జన్నత్ అంటారు, స్వర్గము, పరిశుద్ధులందరినీ దాచే స్థలము, కావలి కోట లేకపోతే స్వర్గము అంటారు. ఇది ఎక్కడుందండి? 3వ ఆకాశమునకు ఎత్తబడింది. ఈ 3వ ఆకాశములో ఈ పరదేశం అనేది ఉంది. ఈ పరదేశంలో జీవవృక్ష ఫలముల చెట్టు ఉంది. ఈ జీవవృక్ష ఫలములు భూమి మీద ముందున్నాయి. ఇప్పుడు ఆ ఏదైనా తోటలో ఉన్న ఆ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించాలంటే మనం ఏం చేయాలండి? జయించాలంటే, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. మనం జయించాలంట. ఏం జయించాలండి? మనము కత్తి తీసి ఒకరినొకరు యుద్ధం చేసి జయించుకోవాలా? ఒకరికంటే ఎక్కువ ఆస్తి సంపాదించి మనం జయించాలి, వాడిని జయించాలా? ఒకటి భూమి కంటే ఎక్కువ భూమి గురికి మనం జయించాలా? వాడిని జయించామని చెప్పుకోవాలా? ఈ భూమి మీద ఏది జయించాలని? అందరికంటే ఎక్కువ బంగారం కొన్ని, అందరికంటే గొప్పవాడు కొన్నాను నేను జయించాను అనుకోవాలా? దేని జయించాలండి? తల్లిదండ్రులను జయించాలి, అన్నదమ్ములను జయించాలి, అక్క చెల్లెలు జయించాలి, ఎవరిని జయించాలి? దేని జయించాలి? యేసు ప్రభు వారు చక్కటి మాట చేస్తారు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. మనం ఏం జయించాలండి? లోకమును జయించాలి. లోకములో ఉన్న వీటిని జయించాలి. తండ్రి వల్ల పుట్టినవి కాదట, ఇది లోకములో పుట్టినవి. లోకంలో పుట్టిన వాటిని మనం జయిస్తే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాడట. అంటే జీవవృక్ష ఫలములను మనం భుజించాలంటే మనం ఏం చేయాలండి? లోకాన్ని జయించాలి. ఈ లోకములో ఉన్నది మొట్టమొదటిగా ఏంటంటే శరీరాశ. శరీరం ఏం కోరుకుంటుందండి? నిద్రపోవాలని బాగా కోరుకుంటుంది. సోమరితనం, పని చేయనివ్వదు, ఎప్పుడు చూసినా నిద్రే. చాలామంది ఉన్నారు పని చేయరండి.
నేను బయట దేశంలో పనిచేసేటప్పుడు పనిచేయటకు ఒక వ్యక్తి వచ్చాడు అక్కడికి, మన ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతానని కూర్చున్నాడు. అది కాదురా బాబు, పని చెయ్యి, డబ్బులు వస్తాయి, అది ఇదని చెప్పి చాలా రోజులు బ్రతిమలు వదిలేశాడు. సంవత్సరంన్నర ఖాళీగా కూర్చున్నాడు. సంవత్సరంన్నర కూడా వాళ్ళ పెట్టిన భోజనం తిన్నాడు. సంవత్సరంన్నర తర్వాత ఇంటికి వచ్చేసాడు. నువ్వు ఖాళీగా ఉండే గంట పని చేయొచ్చు కదా, నేను పనికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా అలా చేశాడు. 4 సంవత్సరాలు ఖాళీగా కూర్చున్నాడు. ఈ సోమరు ఏం చేస్తారండి? పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. ఒళ్ళు బద్ధకం, అలాగే శరీరం ఏం కోరుకున్నది? ఆ నెమ్మదిగా ఉండాలని కోరుకుంటుంది. అదే దాని కోరిక, దాని ఆశ కదండి. సోమరి తన కాలమందు దున్నడు విత్తడట, కోసే కాలానికి అతని దగ్గర ఏమీ దొరకదంట అండి. తినటము, తాగటము, అంతే. ఇతర స్త్రీల కోసం ఆరాటపడటం, ఆశ కలిగి వారి మీద ఉన్న వ్యామోహపు కోరికలతో జీవించటం, లైంగికంగా ఎదురు వాళ్ళని వేధించాలని శరీర కోరికలు, తినాలి, తాగాలి, అందరికంటే గొప్పగా మనం శరీరాకాలు తీర్చుకోవాలని తిండి విషయంలో కూడా చాలా ఆరాటపడుతుంటారు. నేను అది తినాలి, ఇది తినాలి, తిండి మీద ఎక్కువ ఆశపడుతుంటారు. పూర్వకాలంలో యేసుప్రభు గారు ఒక సాక్ష్యం పడుతుంది. నోవాహు దినములలో జలప్రళయానికి ముందు దినాలలో వారు తినుచు, త్రాగుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళికి ఇవ్వబడుచు ఉన్నారు. వారు శరీరాశ కలిగిన వారు, దేవుని తట్టు తమ మనసును తిప్పినట్టు వారు కాదు. ఈ శరీరాశ ఉన్న వాళ్ళకండి మరి ఈ సోమర్తనం అలవాటు అయినప్పుడు, లేకపోతే తినాలని ఆశపడినప్పుడు, శరీర కోరికలు ఎక్కువైనప్పుడు, మరి వ్యభిచార కోరికలు ఎక్కువైనప్పుడు, అలాగ లైంగికంగా వేధించాలని అనుకున్నప్పుడు వారికి దేవుని మీద మనసు ఉండదండి. నేత్రాశ ఏం చేస్తుంది? అది చూసిన తర్వాత నాకు కావాలి అంటారు. యోసేపుని యాకోబు కుమారుడు మరి ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంట్లో పనిచేస్తున్నాడు. పోతీఫరు భార్య అతను చూసింది. అతను కండపుష్టి కలిగినాడట, సుందరమైన రూపం కలిగినట్టు వాడంట, రూపసి, బలమైన వాడు. అతను చూసి అతని మీద ఆ పోతీఫరు భార్య కన్ను వేసిందంటే దేనికి ఇస్తే అతను ఇదేమంటారండి? నేత్రాశ. అతను కావాలనుకుంది, కళ్ళతో చూసి మనసును ప్రేరేపిస్తే పాపం చేయడానికి శరీరం సిద్ధపడబడుతుంది, శరీరము ఆశపడుతుంది. శరీరము ఆశపడటానికి ప్రధానమైన కారణం కళ్ళు. ఈ కళ్ళతో చూసి అతను కావాలనుకుంది, అతని దగ్గర చేర్చుకోవాలనుకుంది, నాతో ఉండి నాతో సైనించమని అడిగింది. కానీ యోసేపు అంత ఒప్పుకోలేదు. యోసేపు ఎందుకు ఒప్పుకోలేదంటే యోసేపులో శరీర కోరికలు లేవు, నేత్రాశ లేదు, జీవపు డంబము లేదు. ఆయన ప్రధానంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అసలు దేవుడి తప్ప ఈ శరీరానికి లేకపోతే ఈ నేత్రానికి, ఈ జీవపు డంబానికి లొంగని వాడు పాపం చేయకుండా లోకము నుంచి పారిపోయాడట. దేవునికి స్తోత్రం. యవ్వన కాలంలో నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్మని బైబిల్ చెప్తుంది. యవ్వన కాలంలో కోరికలు వస్తూ ఉంటాయి. కోరికలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటి నుంచి పారిపోవడం. యవ్వనస్తులని యోసేపు తనకున్న ఏ కోరిక నుంచి అయినా సరే పారిపోయాడట. వాటి నుంచి దూరంగా ఉంచుకున్నాడు, తను తాను భద్రపరుచుకున్నాడు, తను తాను దేవుడికి అప్పచెప్పుకున్నాడు. కానీ ఈ పోతీఫరు భార్య మాత్రము యోసేపు మీద కన్ను వేసి నేత్రాశతో అతని వంక చూస్తూ అతన్ని కోరుకుందంట. నేత్రాలతో చాలా పాపాలు చేస్తూ ఉంటాం, కళ్ళతో పాపాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి అప్పచెప్పుకున్నటువంటి వాడికి ఏ పాపము చేయడు. వాడు దేవుని పట్ల ఉన్న ప్రేమ చేత ఇక పాపములో నడవక నిత్య జీవం కలిగి ఎప్పుడు కూడా దేవునితో సదాకాలం ఉంటాడు. ఇది జీవపు డంబం. జీవపు డంబం అంటే ఏమిటండి? నాకు కారు ఉందనుకో, నాకు కారు ఉంది, నాకు పెద్ద మోటార్ సైకిల్ ఉంది అనుకుంటాం కదండి. మాకు 10 ఎకరాల పొలం ఉందండి, మాకేంటండి అంటాం మనమా. ఏమన్నా మా దగ్గర 10 లక్షల రూపాయలు ఆస్తి ఉందండి, ఏంటండి మాకేంటండి, మా బోళ్ళంత బంగారం ఉంది, మేము ఎవరిని లెక్క చేయమండి, మాకు పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయండి, లారీలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి అంటాం మనమా. చాలాసార్లు మన దగ్గర ఉన్నదాన్ని గర్విస్తూ ఉంటాం, గర్వించి లేనిపోని మాటలు, డంబపు మాటలు చెప్తూ ఉంటాం, డంబంగా పలుకుతూ ఉంటాం. అది జీవపు డంబం. ఉన్నదాన్ని ఎక్కువగా వాగటం, ఎక్కువగా ఎదురువాడి దగ్గర గొప్పలు చెప్పుకోవటం, డంబం, డంబపు మాటలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే లోకములో నుండి వచ్చినవే, తండ్రి వలన కలిగినవి కాదు. ఈ మూడిటిని కూడా మనం జయించగలిగితే, ఈ మూడు కూడా లోకములో ఉన్నాయి కాబట్టి ఈ లోకములో ఉన్న వీటిని జయించగలిగితే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు ఆయన మనల్ని భుజించండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని
నమ్మువాడు తప్ప లోకములు జయించిన వాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు తప్ప లోకాన్ని జయించేటువంటి వాడు ఎవడు లేడంటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుని దేవుని కుమారుడని మనం ఒప్పుకోవాలి, నమ్మాలి. అదే కదండి, ఆయన పంపిన తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎవరు నమ్మాలి? మనము యేసయ్యను నమ్మాలి, దేవుని కుమారుడని నమ్మాలి. నమ్మిన ప్రతివాడు తప్ప లోకాన్ని జయించినట్టు వాడే ఎవడాడు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడంటే యేసును నమ్మినవాడు దేవుని మూలంగా నూతన జన్మ పొందినవాడు. తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంని చేరలేడు అంటాడు. అదేంటి ప్రభా, మేము ఇంత పెద్ద పెద్దోళ్ళు అయిపోము, మేము పుట్టేసాం, ఎప్పుడో పుట్టేసాం, ఇన్ని సంవత్సరాలు వచ్చేసినాయి, మాకు మళ్ళీ తిరిగి ఎలా పుడతాడు అని అడిగితే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా పుడితేనే కానీ వాడు దేవుని రాజ్యం రుచి చూడ్డు అంటాడు. ఓ నీటి మూలంగాను ఆత్మ మూలంగా పుట్టాడు. నీరు అంటే బాప్తిసం ఇచ్చేది, ఆత్మ మూలంగా అంటే ఆత్మ చేత కడగబడేది, నీటి బాప్తిసం పొందాలి. పొందిన ప్రతివాడు తిరిగి జన్మిస్తాడు. జన్మించిన ప్రతివాడు కూడా దేవుని రాజ్యంలో హక్కుదారుడు. వాడు తిరిగి పుట్టాలట. వాడు దేవుని కుమారుడు అని పడతాడు. కుమారుడు స్వతంత్రుడే కాదా? మన ఇంట్లో కుమారులు ఉంటారు, స్వతంత్రంగా ఉంటారు ఇంట్లోనూ. అండ్ బయట వాళ్ళు స్వతంత్రంగా ఉండేస్తాం, ఇంట్లోనూ ఉండేస్తామా? మన ఇంట్లోకి వచ్చి పడుకోరా బాబు, మన ఇంట్లోకి వచ్చి బీరుబాయి తాళ చేతులు వాడికి ఇస్తామా? ఇవ్వం కదా. మన పిల్లలకి ఇస్తాం, స్వతంత్రుడు. వాడు ఏం చేసినా భరిస్తాం. వాడు కొట్టినా భరిస్తాం, తిట్టినా భరిస్తాం, ఇంట్లో డబ్బులను తగలేసినా భరిస్తాం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా సంతోషిస్తాం. ఏం చేసినా వాడు స్వతంత్రుడు, వాడు వారసుడు, అంతే కదా. మనం ఎవరు? దేవుని కుమారులం. నీటి మూలంగాను ఆత్మ కూడా పుట్టినట్టు వాడు ఎవరండి? దేవుని కుమారులు అట. ఈ దేవుని కుమారులు అలాంటి స్వతంత్రులే. స్వతంత్రులు ఎక్కడ ఉంటారు? తన సొంత ఇంట్లో కదా ఉండేది, బయట వాళ్ళ ఇంట్లో ఉండరు. మరి సొంత ఇల్లు ఏదే మనకి? నీటి మూలంగా ఆత్మ మూలంగా పుట్టినట్టు వాడికి దేవుని రాజ్యమే, దేవుని పరదేశే, అది మన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో మనం ఉండాలంటే ఎలా ఉండాలండి? ఆత్మతోటిని నీటితోటిని బాప్తిసం పొంది మరి తిరిగి యేసులో మనం జన్మించాలి. జన్మించిన ప్రతివాడు కూడా పరదేశంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? జీవవృక్ష ఫలములు ఆయన తిన్నిస్తాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చేయడు, కానీ దేవుని ఆత్మానుసారము ఆత్మను అనుసరించి నడుస్తాడు. ఇక పాపము జోలికి పోడక కాబట్టి, పాపం అంటే ఏమిటో తెలియదు కాబట్టి వాడు ఎవరండి? లోకమును జయించినవాడు. అవును కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువ మీద ఉండగా ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అని నాకు అర్థమైంది ప్రభు, నా పాపములు ఒప్పుకుంటున్నాను, ఇది సరియే, నిజమే, మాకు ఖచ్చితంగా శిక్ష విధించారని పాపములు ఒప్పుకున్నాడు ఒక్కసారి. రెండోది ఏంటంటే, నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్న. నీ రాజ్యమునకు అని ఒక మాట తీశాడు. ఏ రాజ్యమునకు? నీ రాజ్యమునకు అని. ఏ రాజ్యమునకు వారసుడు యేసు ప్రభు వారు? పరలోక రాజ్యమునకు వారసుడు. అంటే ఆయన రాజ్యము ఎక్కడుందో ఈ దొంగకు తెలుసు కాబట్టి ఆయన నీ రాజ్యమునకు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు దేవుని కుమారుడని నమ్మాడు కాబట్టి ఆయన ఈ రాజ్యము కదా, పరలోక రాజ్యము, పరదేశు కాబట్టి ఆయన రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నా, నేను నిత్యంగా నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక్క క్షణం పాటు దేవుని దగ్గర తన పాపాలు ఎన్నిసార్లు ఎన్ని పాపాలు చేసినా, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా, దోచుకున్నా, ఎదురువాడ కుటుంబాలను నాశనం చేసినప్పటికీ కూడా యేసు ప్రభుని ఏనాడు ఒప్పుకోగలిగిన ఆఖరి క్షణంలో ఆయన యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. ఈయన పరలోక రాజ్య సంబంధి అని ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి రక్షణ దొరికింది. పరలోక రాజ్యం, పరదేశం అనేది అతనికి అనుగ్రహించబడ్డది. కాబట్టి రోమపత్రికలో చెప్పబడ్డది, ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎప్పుడున్న వారికి? ఇప్పుడు ప్రస్తుత కాలం. ఒక్క క్షణకాలంలో ఆ పక్కనున్న దొంగ రక్షణ పొందాడండి? రక్షణ పొందలేదు. రక్షించబడ్డాడని అంటానికి పోయి రక్షణ పొందాడు, నీటి బాప్తిసం పొందాడా? పొందలేదు. ఏ ఒక్కరు కూడా అతనికి బాప్తిసం ఇవ్వలేదు, యేసునామాన్ని ఒప్పుకోలేదు. అయినా అతను శిలువ మీద వేయబడినప్పుడు క్షణకాలములో దేవుడు అతన్ని క్షమించాడు. గల కారణం ఏంటంటే అతను ఒప్పుకోవడం, దేవుని కుమారుడిని విశ్వసించడం. నమ్మి ఎవరైతే విశ్వసిస్తారో యేసు ప్రభుని, అటువంటి వారందరూ కూడా దేవుని కుమారులు, అందరికీ కూడా పరదేశం అనేది అనుగ్రహించబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒప్పుకుంటే నిజంగా ప్రభు నువ్వు దేవుని కుమారుడివే, నా తప్పులు క్షమించిన ఆయన, ఇక నేను తప్పులు చేయను, పాపం చేయను, నేను ఒప్పుకుంటున్నాను ఆయన, నా పాపములు ఇవని యేసు ఎదురుకుండా పరిచి వాటిని గురించి మనం ప్రార్థన చేసి వదిలిపెడితే మన కనికిరాన్ని పొంది ఇప్పుడు ఏ శిక్ష విధి లేకుండా దేవుని రాజ్యమునకు పరదేశంలో మనం కూడా ఆయనతో పాటు కూర్చుండి దేవుడు మనందరికీ కూడా చక్కటి రాజుగా ఉంటాడు. మనందరం కూడా కావలి కోటలో భద్రపరచబడి ఉంటాం. దేవుడు దీవించును గాక.